హలో ఆల్, ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఫస్ట్ ప్యాకేజ్ డిక్లరేషన్. ప్యాకేజ్ ఎందుకు యూస్ చేస్తామంటే మన కోడ్ని ఆర్గనైజ్ చేసేదానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్స్ తీసుకుందాం. ఫోల్డర్స్ లోపల అన్ని ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ అన్నిటిని ఫోల్డర్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. అలాగే జావా క్లాసెస్ అన్నిటిని ప్యాకేజ్ ఆర్గనైజ్ చేస్తుంది. తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆల్రెడీ ఉన్న క్లాసెస్ని మనం యూస్ చేసుకోవాలంటే మన కోడ్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ క్లాస్. ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకుంటాము. తర్వాత క్లాస్ డిక్లరేషన్. సో క్లాస్ డిక్లరేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే జావా ప్రోగ్రామ్ అంతా కూడా మనం క్లాస్ లోపలే డిక్లేర్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్గా ఉండాలి. అంటే ఇప్పుడు డాట్ జావా ఫైల్ అనేది సేవ్ చేస్తాం కదా, సో దాని నేమ్ ఏదైతే మనం క్లాస్ నేమ్ ఇచ్చామో రెండు సేమ్గా ఉండాలి. తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ మనము ఇన్సైడ్ ద క్లాస్ డిక్లేర్ చేస్తాము. సో ఈ వేరియబుల్స్ ఎందుకు డిక్లేర్ చేస్తామంటే ఇప్పుడు వాల్యూస్ కానీ నేమ్స్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే మనం వేరియబుల్స్లోనే కదా స్టోర్ చేసుకుంటాం. సో వేరియబుల్ డిక్లరేషన్ ఇన్సైడ్ ద క్లాస్ జరుగుతుంది. తర్వాత మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్రోగ్రామింగ్లో. సో ఎందుకంటే జేవీఎం అనేది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఏదైనా యూజర్ ఇన్పుట్స్ ఉన్న అవుట్పుట్ స్టేట్మెంట్స్, లాజిక్స్, క్యాలిక్యులేషన్స్ ఏదున్నా కూడా మనం మెయిన్ మెథడ్ లోపలనే డిఫైన్ చేస్తాము.